తల్లిదండ్రులకి మేజర్‌గా పేరెంట్స్ ప్రశ్న ఏంటంటే 28లో మా పిల్లోడికి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. హెచ్-1బీ వాడికి వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా? అనే ఒక యాంబిగ్విటీ ఉంది. ధైర్యంగా డెఫినెట్లీ ఇప్పుడు 2006 ఆ టైంలో ఉన్నోళ్ళు ఉన్నారండి, హ్మ్. పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుడే H1B ఈజీగానే వచ్చేది. ఇప్పుడు H1B వస్తుందా రాదా అంటే వీళ్ళకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇప్పటికి కూడా ఉంది. 3 years వర్క్ పర్మిట్ ఉంటది. ఈ 3 years లో వాళ్ళకు కనీసం నాకు తెలిసిన పర్సంటేజ్ ప్రకారం దాదాపుగా 60 అంటే 3 సార్లు ట్రై చేస్తే మాత్రం 70 to 80% ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 2 సార్లు ట్రై చేస్తే మాత్రం 50% ఛాన్స్ ఉంటుంది. ఒకటేసారి ట్రై చేస్తే మాత్రం 30% ఛాన్స్ ఉంటుంది. ఇది స్టార్ట్స్ అండి. సరే, ఈ కొత్త కేసులు, ఈ చట్టాల్లో మార్పులు, వీటన్నిటి కారణంగా H1B ఫీజుల విషయంలో వచ్చిన మార్పులు, వీటన్నిటి కారణంగా కంపెనీలు స్పాన్సర్షిప్ చేయడం ఏమైనా తగ్గిపోయినట్టు కనపడుతుందా సార్? ఒక్కటండి, H1B అన్నది 65,000 H1Bs 20,000 మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకు. ఓకే, మీకు లాటరీ అన్నది ఉన్నది, అందులో మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో మీరు ఎంతమంది స్పాన్సర్ చేసినా 85,000 మాత్రం ఫిల్ అవుతాయి. ఈసారి ట్రంప్ ఇన్ని రిస్ట్రిక్షన్ పెట్టినా కూడా 85,000 కాకుండా 2 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చినాయి ఈసారి. కానీ వాళ్ళు తీసుకునేది 85,000 కదా. 85,000, బట్ $100,000 పే చేయాలనేది ఉండేది కదా. ఆ భయంతో ఏమైనా ఆగిపోయారా? ఆ $100,000 ఫీజు ఓన్లీ బయట దేశస్తులు కాబట్టి, లోపల దేశస్తు యుఎస్ లో ఉన్న వాళ్ళకి అప్లై కాబట్టి దాదాపు 2.5 లక్షల మంది అప్లై చేసి ఈసారి కూడా. సో ఈ 60 మనకి ఏడాది ఎప్పుడైతే మనకి 85,000 ఎవ్రీ ఇయర్ ఉంటుందో అది ఏం చేసినా కానీ ఉంటదండి. ఇంకోటి, అందులో మన ఇండియన్ 60% ఎట్లా తీసుకుంటుంది, అది అంత ముందు తీసుకుంటారు, ఆ తర్వాత కూడా తీసుకుంటారు. ఓకే, సో అందులో మనకు ఆ లెక్కల మాత్రం డోకా ఏం రాదు. ఇటు అటైనా ఇటైనా ఒక 50,000 మంది H1B మన వాళ్ళు తీసుకునేది. ఓకే, లాటరీలో సెలెక్ట్ కాలేదనుకోండి, లాటరీలో సెలెక్ట్ కాకపోతే ప్లాన్ బి ఏ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏ ఉంటాయి సార్? ఇదివరకేమో వాళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసా తీసుకునేది, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు మళ్ళా స్టూడెంట్ వీసాకు పోయే ఛాన్స్ చాలా తక్కువ. వాళ్ళు మళ్ళీ వెనుకకు రావాల్సి వస్తుందండి, ఖచ్చితంగా వెనుకకు రావాల్సి వస్తుంది. సార్, H1B పైన చాలా మందికి డౌట్స్, క్వైరీస్ రావడానికి మీరు చాలా డినైల్ చూస్తుంటారు కదా, అరీలు డినైల్ చూస్తుంటారు కదా, మేజర్గా ఏ కారణం వల్ల వస్తున్నాయి సార్? ఒక్కటండి, వైఎన్ఆర్ గారు మొదలు చెప్పి చాలా మందికి ఏంటంటే H1Bలో ప్రీమియం ప్రాసెసింగ్ అని ఒకటి ఉంటుంది. డబ్బులు ఎక్కువ కడితే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. మీరు 6 నెలల ముందు H1B ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ H1B డిసెంబర్లో 2026 లా ఉన్నది, ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు? జూలైలో ఫైల్ చేసుకోవచ్చు. నేనేమంటా అంటే మీరు ఎక్కువ డబ్బులు కట్టేసి రిజల్ట్ తెచ్చుకోండి ఎమ్మటే, ముందుగా ఒకవేళ డినైల్ వచ్చింది అనుకోండి, మీకు ఆగస్టు డినైల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకటి ఫైల్ చేసుకోవచ్చు, మీరు, లేదా ఇంకో కంపెనీ మూవ్ కావచ్చు. మీరు డిసెంబర్ దాకా వెయిట్ చేసి డిసెంబర్ తర్వాత కనుక మీరు రిజల్ట్ తెచ్చుకున్నారు అనుకోండి, మీరు జనవరి 2027 డినైల్ వచ్చింది అనుకోండి, కథం తట్టపట్ట వరకు వెనక రావాల్సి వస్తుంది. ఓకే, 6 నెలల ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళా మనం మా భారత మొదలు పెట్టాలి మనోడు. సో దానికోసం ఏంటంటే రిజల్ట్ మొదలు తెచ్చుకోండి. ఎందుకు డినైల్స్ ఎక్కువ వస్తాను ఇప్పుడు అంటే, LCA కొన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్లో పని చేస్తారండి. అయితే ఇతను న్యూజెర్సీలో ఉన్నాడు అనుకోండి, న్యూజెర్సీ నుంచి డల్లస్ మూవ్ అవుతాడు. నేను ఇంట్లో పని చేస్తాను కాబట్టి నాకు H1B అమెండ్మెంట్ అవసరం లేదని అనుకుంటాడు. కాకపోతే మా లా ప్రకారం ఏంటంటే నువ్వు ఎక్కడ పని చేస్తానవో ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఎక్కడ పని చేస్తానవో వేరే దగ్గర కనుక పని చేస్తే, అంటే విత్ ఇన్ అదే సిటీ లిమిట్స్ లో పని చేస్తే పర్వాలేదు. కానీ మీరు న్యూజెర్సీ నుంచి డల్లస్ మూవ్ అంటే అది 3,000 కిలోమీటర్లు, 4,000-5,000 కిలోమీటర్లు. అది మూవ్ అయినప్పుడు నువ్వు మొదలే ఫైల్ చేసుకోవాలి, తర్వాత ఫైల్ చేసుకోవాలి. వీడేమనుకుంటాడు, మన పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఏమనుకుంటుంది, ఎవరు చూస్తలేరు అనుకుంటారు. అరే నాయన, నువ్వే రాస్తావు కదా సాఫ్ట్వేర్ ఇటువంటి వాటన్నిటికీ, నీకెట్లా తెలియదు? సో అది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ మాకైందండి. ఇంకోటి ఏమైందంటే ఈ ప్రాజెక్ట్స్ అవన్నది లాస్ట్ మూమెంట్ లో ఉండే అటువంటివి ఉంటాయండి. సో అదొకటి, ప్రాజెక్ట్ లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే అండి, వాళ్ళు ఒక లెవెల్ పోయిన తర్వాత, ఒక 2-3 years జాబ్ అయిన తర్వాత సెక్యూర్ గా కూర్చుంటారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు జాబ్ పోదు, నాకు ఎటువంటి కాదు, నా ప్రాజెక్ట్ ఎటు పోదు.
సో అంత కంఫర్ట్ గా కూసురాదు. ఇండియాలో జాబులు వేరే, యుఎస్ లో జాబులు వేరే. వాడు మంచిగా మర్యాదగా మాట్లాడి వైనర్ గారు మీరు యువర్ ఫైర్డ్ రేపు అని చెప్పేస్తారు. ఆపర్చునిటీస్ అలాగే వస్తాయి, ఫైరింగ్స్ కూడా అలాగే ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటుంది అక్కడ. ఎందుకంటే మీరు ఎన్ని పెర్ఫార్మ్ చేసినా కూడా మీకన్నా బెటర్ పెర్ఫార్మింగ్ కూడా ఉండొచ్చు. ఓకే, మీకన్నా బెటర్ పెర్ఫార్మ్ ఉండొచ్చు. అవన్నీ వాళ్ళు కంపెనీకి అంటే ఇప్పుడు పర్సనల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటుంది కదా ప్రతి దగ్గర ఉంటది. ఒకడు మంచి పెర్ఫార్మ్ చేసినా, ఒకడు అట్లా పెర్ఫార్మ్ చేసినా కానీ మీకు నచ్చిన వాళ్ళని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు వైఎన్ఆర్ గారు. అది నార్మలే, అది జనరల్ టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ. మన దగ్గర మర్యాద మాట్లాడిన అనుకోండి, మన ప్రిఫరెన్స్ ఎక్కిస్తూ ఉండొచ్చు మనకు అటువంటివన్నీ కూడా. సో ఇవన్నీ పాలిటిక్స్ లో కూడా మీరు క్లిక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఇండియన్స్ గుమ్ముగూడుతారు, అమెరికన్స్ తోటి నెట్వర్క్ కారు, అదొక ప్రాబ్లం మనకు. సో ఇటువంటి అన్ని సోషల్ తర్వాత ఎకనామికల్. ఇంకోటి ఏంటంటే మీరు అప్ టు డేట్ ఉండాలి మీరు ప్రతి దాంట్లో. ఇంకోటి ఏంటంటే మీరు ఒక దగ్గర జాబ్ ఉన్నా కూడా 2-3 జాబ్ అప్లై చేసుకొని రెడీ పెట్టుకోండి. ఒకవేళ మీకు జాబ్ వేరే దగ్గర రావట్లేదు అనుకోండి, అప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పనికిరాలని తెలుసుకోవాలి, పనికొచ్చేలా తయారవ్వాలి, పనికొచ్చేలా తయారు కావాలి. ఒక్కటి ఏంటంటే మీకు శాలరీస్ అన్నది ఇండియా కన్నా అక్కడ 10 times హయ్యర్ ఉన్నాయండి. మీరు ఏమైనా చెప్పండి, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు 10 times హయ్యర్ ఉన్నాయి అక్కడ శాలరీస్. 10 కాకపోతే ఇంకెక్కువ ఉంటాయి అక్కడ హయ్యర్. మీరు అంత లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఇవాళ మీరు కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, పోర్గాన్ కానీ ఇక్కడ ఇండియాలో పనిచేసే వాళ్ళతోటి మీరు యుఎస్ లో పనిచేస్తారు, మీకు వచ్చే శాలరీస్ ఉన్న టైం మీరు ఎక్కువ ఆడ పెర్ఫార్మ్ చేస్తున్నారా? ఆడ 8 గంటలు పని చేస్తాను, నేను 8 గంటలు, 8 గంటలు కాదు ఇంకెక్కువ పని చేయాలి, 16 గంటలు పని చేయాలి, ఈ వీకెండ్ పని చేయాలి, అప్డేట్ చేసుకుంటుండాలి. ఇవన్నీ మీరు కంపల్సరీ ఉండాలి. ఒక్కటి ఏంటంటే అమెరికా అన్నది ఏంటంటే కష్టపడే వారికి రివార్డ్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా ల్యాకింగ్ అయినా కానీ తీసి బయటపడేస్తారు. ఓకే ఓకే, మీకు ఆ మిషన్ మోడ్ లో పనిచేస్తూ ఉండాలి, అంతే. స్లో వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు ట్రెడ్మిల్ లో మీరు ఆ లెవెల్ లో పరిగెత్తూనే ఉండాలి, ఆగిపోతే కింద పడుతుంది.